రామాయణంలో అరణ్యకాండలో 61 సర్గ. శ్రీరాముడు విరహానికి లోబడిపోయి ఇలా అటు ఇటు తర్జన భర్జనగా తిరుగుతూ ఉన్నాడు. అంత వ్యధకి లోబడుతుంటే లక్ష్మణుడు ఆయన్ని ఓదార్చుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి సీతాదేవి కోసం ఆ వనమంతటా కూడా వెతుకుతున్నారు. అవి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. దృష్ట్వా ఆశ్రమపదం శూన్యం రామో దశరథాత్మజః రహితాం పర్ణశాలాం చ విధ్వస్తాన్యాసనాని చ. దశరథ మహారాజు యొక్క కొడుకైన శ్రీరాముడు ఆశ్రమ ప్రదేశం అంతటా కూడా శూన్యంగా ఉన్నది, సీత లేదు. అది చూసి ఆ పర్ణశాల అందు ఒక్కసారి కాలు పెట్టాడు. అక్కడ కూడా సీత కనిపించంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో చూశాడు, ఆశ్రమం లోపల చూశాడు. ఎక్కడ చూసినా అంటే చూసిన ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు, కానీ ఎక్కడా కనపట్లేదు. అయితే ఆశ్రమం దగ్గర ఆసనాలన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అంటే ఏదో కాస్త తర్జన భర్జన జరిగింది. అదృష్ట్వా తత్ర వైదేహిం సన్నిరీక్ష్య చ సర్వసః ఉవాచ రామః ప్రాకృష్య ప్రగృహ్య రుచిరో భుజౌ. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉండట గమనించి ఆమె కొరకే ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చెట్టుని ఆ మృగాలని అన్నిటినీ అడిగాడు. అంతా గాలించేశాడు. సీత జాడ మాత్రం తెలియలేదు. సీత సీత అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. లక్ష్మణుని కూడా బలిష్టమైన భుజముల్ని పట్టుకుని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. క్వాను లక్ష్మణ వైవేహి కం వా దేశమితో గత కేనావృత వా సౌమిత్రే భక్షిత కేన వా ప్రియ. ఓ లక్ష్మణ, సీత ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు? ఎవరు తీసుకెళ్ళిపోయారంటావు? నా ప్రాణానికి సమానమైన ఆ సీతని ఎవరైనా అపహరించుకుని వెళ్ళిపోయారంటావా? లేకపోతే ఎవరైనా చంపేసి తినేసి ఉంటారంటావా అని. వృక్షేణాచ్ఛాద్య యధీమాం సీతే హసితుమిచ్చసి అలంతే హసితేనాద్యా మాం భజస్వ సుదుఃఖితం. ఓ సీత, చెట్టు చాటును దాక్కుని నన్ను ఏమన్నా ఆట పట్టిస్తున్నావా? ఇంకా నాకు నీరసం వచ్చేస్తుంది, ఇంకనైనా చాలు, ఇంకా బయటికి వచ్చేయి అంటున్నాడు. యో సహా క్రీడస్సే సీతే విశ్వస్వేర్మృగపోత్తకేహ ఏతే హీనస్వయా సౌమ్యే ధ్యాయంత్యాస్త్రవిలేక్షణాః. ఇంకా నాకు నీరసం వచ్చేస్తుంది, నిజంగా ఎక్కడన్నా దాకుల్ని పరాచకాలు ఆడుతున్నావు, ఇక మీదనన్నా వచ్చేసేయి, నన్ను ఆదరించు, నన్ను ఇంతలాగా పరీక్షించకు. అందుకే సౌమ్యురాలా, నీతో ఇక్కడ నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను, నా మనసుకి ఇంత బాధని గురి చెయ్యకు, నువ్వు కనబడకపోతే నాకు కునుకు లేదు, కన్నీరు కారుస్తున్నాను, నేను ఇంత బాధకి లోబడుతున్నాను, నా బాధ నీకు తెలుస్తున్నా, ఇంకనైనా కనకరించి నా ముందుకు వచ్చేసేయి అంటున్నాడు. సీతాయా రహితోహం వై నహి జీవామి లక్ష్మణ మృతం శోకేన మహత సీతాహరణ జేనమాం పరలోకే మహారాజో నూనం ద్రక్ష్యతి మే పితా. ఓ లక్ష్మణ, సీత లేకుండా నేను జీవించలేను. ఆమె ఎడబాటుతో నేను తీరని శోకానికి గురవుతున్నాను. అందుకు నేను స్వర్గస్థుడు అవ్వటం అన్నది నిశ్చయము. మన తండ్రి అయిన దశరథ మహారాజుని నేను తప్పక చూస్తాను, అంటే నేను కూడా మరణిస్తాను. సీత లేకుండా నేను జీవించలేను. కథం ప్రతిజ్ఞాం సంశ్రుత్య మయా త్వామభియోజితః అపూర్వయిత్వా తం కాలం మత్సాకాశమిహాగతః. పరలోకంలో ఉన్న మన తండ్రి అయిన ఆయన్ని నేను దర్శించుకుంటాను, 14 సంవత్సరాల పాటు వనవాసం చేస్తానని నేను ఆయనకి మాట ఇచ్చాను కదా. ఇలా ప్రతిజ్ఞపూర్వకంగా అందుకు నువ్వు కూడా సమ్మతించే నాతో పాటు వనాలకి వచ్చావు కదా, ఆ గడువు ఇంకా తీరిపోతుంది. ఇక్కడ ఆ గడువు తీరిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇట్లాంటిది మనకి దాపరించింది. కామవృత్తం అనార్యం మాం వృషావాధీనమేవ చ దిత్వామీతి పరే లోకే వ్యక్తం వక్షతి మే పిత. ఈ 14 సంవత్సరాలు గడిచిపోతుందనుకున్నా, ఇప్పుడు మనకి ఇట్లాంటిది సమ్మతించింది. అలాంటిది నన్ను ఇక్కడ నిలదీస్తాడంటే, ఇప్పుడు గనక ఈ శోకానికి లోబడిపోయి నేను మరణిస్తే 14 సంవత్సరాలు ఉంటానని మాట ఇచ్చావు కదా, మళ్ళీ ముందే ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. అది మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా నేను మాట తప్పినట్టుగా కూడా అవుతుంది. పైగా నేను అబద్ధాలు ఆడినట్టు అవుతుంది. మన తండ్రి దగ్గరికి వెళితే ఆయన స్వర్గలోకంలో కూడా నన్ను చీకొట్టుకునేలాగా అంటాడు, అంటే నేను మాట తప్పిన వాడిని అయిపోతాను.
అంటే ఇక్కడ ఎందుకు సుగుణాల గురించి ఆ చరిత్ర చదవమని వినమని ఎందుకు చెప్పాను అంటే, మనకి ఇట్లాంటి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే నిందలు నిష్ఠూరాలు నీ కారణంగా నువ్వే చేశావు తోసేస్తావు. ఇక్కడ అంత స్థితిలో కూడా నేను మాటిచ్చానే, ఇప్పుడు ఇంత బాధకి తట్టుకుని నేను బ్రతకలేను, నేను మరణిస్తాను, కానీ 14 సంవత్సరాలు తీరకుండా నేను మరణిస్తే మళ్ళీ నేను ఆయనకి ముఖం ఎలా చూపించుకోవాలి, నేను ఆయనకి ఏం సమాధానం చెప్పాలి, నేను మళ్ళీ అబద్ధం ఆడినట్టుంది, నేను అది సత్యం చెయ్యలేదు కదా, మాటిచ్చాను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని మళ్ళీ అది కూడా గుర్తు చేసుకుంటున్నాడు. వివసం శోక సంతప్తం దీనం భగ్నమనూనతం మామిహోత్సృజ్య కరుణం కీర్తిర్నరమివాం సృజం. ఓ సుందరి సీత, నేను నీ అందే మనస్సు నిలుపుకుని ఉన్నాను, నేను నీ ఆధీనంలో ఉన్నాను, నువ్వు లేకుండా నేను ఉండగలనా? ఇక్కడ సకల మనోరథాలన్నీ కూడా ఇక్కడ అంటే నాకు నీకు కలిసి ఇద్దరం వేరన్న భావనే లేదు. అందుకు నేను నీతో కలిసి జీవించాల్సిన ఉండవాడిని, అలాంటిది నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ ఎడబాటుకి నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకు నేను బాధకి లోబడుతున్నాను అని. క్వాగచ్చసి వరారోహే మాం నోత్సృజ్య సుమధ్యమే త్వయా విరహితశ్చాహం మోక్షే జీవితమాత్మనః. కపటి అయిన వాడు కీర్తిని కూడా వదిలేసుకుంటాడు, కానీ నువ్వు నన్ను అంత దీనమైన స్థితిలో కూడా ఎప్పుడు వదలకుండా ఉన్నావు, కానీ ఇప్పుడు నన్ను ఇంత దీన స్థితిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? సాధ్వీమైనమైన నువ్వు నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేవే, ఇలా ఎలా వెళ్ళిపోయావు నన్ను వదిలేసి? నీ ఎడబాటుకి తట్టుకోలేక నా జీవితాన్ని నేను ముగించేసుకుంటాను, ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, నా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఇతీవ విలపన్ రామః సీతా దర్శనలాలసః నాదదర్శాత్ సుదుఃఖార్తో రాఘవో జనకాత్మజం. ఇలా శ్రీరాముడు సీతను చూడాలని తహతహలాడిపోతూ విలపిస్తూ ఉన్నాడు, కానీ దుఃఖంలో ఉన్నాడు, ఎందుకంటే సీత జాడ తెలియట్లేదు. అందుకని సీత జాడ తెలియక ఆవిడగా కనుమరుగైపోయింది, ఏమైందో తెలియట్లేదు, పైగా బతికుందో లేదో అన్నది కూడా స్పష్టత లేని స్థితిలో ఉన్నాడు. అనాసాధయమానం తం సీతాం దశరథాత్మజాం పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరం లక్ష్మణో రామమత్యర్థం ఉవాచ హితకామ్యయ. అంతలాగా బాధకి లోబడిపోయి విలపిస్తున్న రాముని చూసి అక్కడ ఇంతలాగా సీత కోసం ఎడబాటుకు తట్టుకోలేక దుఃఖంలో ప్రాణాలు కూడా కోల్పోతానన్న స్థితికి వెళ్ళిపోతున్నాడు. అటువంటి రాముణ్ణి చూసి లక్ష్మణుడు ఆయన యొక్క అసహనాన్ని, ఆయన స్థితిని చూసి ఆయనకి హితకరమైన మాటలు చెప్తున్నాడు. మాం విషాదం మహాబాహో కురు యత్నం మయా సహ ఇదం చాహి వనం శూరా బహుకందర శోభితం. ఓ మహాబాహు, దుఃఖించకు, మనం ఇద్దరం కలిసి సీతాదేవిని మొత్తం వెతుకుదాము. ఈ వనం ఏంటి, ఇక్కడ ఉన్న గుహలు ఏంటి, అన్ని ప్రదేశాలు కూడా పొదరిల్లు ఏంటి, ఎక్కడ ఎక్కడ ఉందో ప్రతి ఒక్క మూల కూడా ఆ వనముల్లో సంచరిస్తూ ప్రతి ఒక్క దాన్ని వెతికి వెతికి మనము సీత జాడ తెలుసుకుందాము. ప్రియకానన సంచార వనోన్మత్తా చ మైథిలి సావనం వా ప్రవిష్టా స్యాత్ నలనిం వా సుపుష్పితాన్. నిర్మలమైన జలంలో స్నానం చేయటానికి సీత ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా, అందుకని ఆవిడ స్నానం చేయటానికి ఇక్కడ ఎక్కడికన్నా వెళ్ళిందేమో. అలాగే కమలాలతో కలకల్లాడుతున్న సరస్సులు అంటే ఆవిడకి ఇష్టం కదా, అందుకని అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళి ఆవిడ స్నానం చేస్తుందేమో, అందుకని మనం వెళ్ళి అన్ని ప్రదేశాలు చూద్దాము అన్నాడు. సరితం వాపి సంప్రాప్త మీనవం జుళా సేవితాం స్నాతుకామో నిలీనా స్యాత్ హాసకామ వనే క్వచిత్. చేపలతో అలాగే ఆ సరస్సుల్లో అన్నిటిలో కూడా ఎంతో చక్కగా పుష్పాలతో ఉంటుంది, అందుకని ఆ నదీ స్నానం చేయటానికి వెళ్ళి ఉండొచ్చేమో. అలాగే పరిహాసం చేయటానికి ఏదన్నా ఒక వనముల్లో ఆవిడ కాస్త దాక్కుని ఉందేమో, మనల్ని భయపెట్టాలని అనుకుందేమో, మనల్ని కాస్త బాధకి లోబడితే చూసి ఆనందిద్దాం అన్నట్టుగా ఏదో తమాషాకి ఏదన్నా అటు ఇటుగా అలా పరిహాసాలు ఆడుతుందేమో, అందుకని మనం అంతా ఇద్దరం కలిసి మొత్తం వెతుకుదాము అన్నాడు. నిత్రాసాయితు కామావా లీలా స్యాత్ కానని క్వచిత్ జిజ్ఞాసమానా వైదేహి త్వాం మాం చ పురుషర్షభ తస్యాహ్యానన్వేషణే శ్రీమాన్ క్షిప్రమేవ యతామహే.
మన అన్వేషణ సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఆవిడ ఇలా ఏమన్నా కాస్త పరాచికాలు ఆడుతుందేమో. అందుకే ఏ అరణ్యంలోనో ఎక్కడన్నా దాగి అలా పొంచి ఉన్నదేమో. అందుకునన్నా మన వెంటనే ఆమెను అన్వేషించటానికి పూనుకుందాము అని. వనం సర్వం విచీనువో యత్ర సా జనకాత్మజా మన్యసే యది కాకుత్సామాశ్వాసోకే మనః కృతాః. ఓ అన్న, నువ్వు సమ్మతించి ఇంత శోకానికి నువ్వు లోబడకు. ఆ జానకీదేవి కోసం అని వనమంతా కూడా అడుగు అడుగున మొత్తం గాలిచ్చేద్దాము. ఇక నువ్వు మనస్సులో ఏమాత్రం కూడా దిగులు పెట్టుకోకు. ఏకముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన సమాహితః సహ సౌమిత్రేణ రామో విజేతుముపచక్రమే. లక్ష్మణుడు ఇట్లా అన్నని ఓదారుస్తూ మాట్లాడితే ఆయన మనస్సుని గట్టిగా చేసుకోమని, ఆ తమ్ముడు కూడా సీత కోసం వెతుకుతానని, అంటే నువ్వెంతలా అయితే ఆవిడ కోసం చూస్తున్నావో నేను కూడా ఆవిడ జాడ కనపడక నేను అదే స్థితిలో ఉన్నాను, కానీ మనం ఇప్పుడు బాధకి లోబడితే కదా ఆవిడ అంతా వెతుకుదాము అని. యౌవనాని గిరిశ్చైవ సరితశ్చ సరాంసి చ నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాని చ నిఖిలేన విచిన్వానౌ నైవ తామవి జగ్మతుః. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా ఏ మాత్రము కూడా విసుగు పడకుండా అంతా తిరుగుదాము అని అక్కడున్న ఆ వనాలలో, గిరులలో, నదుల్లో, సరస్సుల్లో సీత కోసం పూర్తిగా మొత్తం వెతికేశారు. ఇంకా పర్వతాల్లో ఉన్న గుహల్లోనూ అన్నిటిలోనూ కూడా ఆ శిఖరాల పైకి ఎక్కటం, అక్కడంతా కూడా చూడటం, ఎక్కడ చూసినా సీత జాడ తెలియలేదు. విచిత్య సర్వతః శైలం రామో లక్ష్మణమబ్రవీత్ నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభాం. కొండల్లో కోనల్లో పూర్తిగా మొత్తం వెతికేశారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. మళ్ళీ రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ పర్వతంలో ఎక్కడ చూసినా మంగళ స్వరూపురాలైన సీత మాత్రం నాకెక్కడా కనబడట్లేదే అని. తతో దుఃఖాభిసంతప్తో లక్ష్మణో వాక్యమబ్రవీత్ విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్త తేజసం. అప్పుడు దుఃఖంలో ఉన్న రాముడు ఇంతలాగా పరితపిస్తుంటే లక్ష్మణుడు కూడా వెతుకుతూ వెతుకుతూ మళ్ళీ అన్నతో ఇలా అంటున్నాడు. ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞా మైథిలీం జనకాత్మజాం యథా విష్ణుర్మహాబాహుః బలిం భద్వా మహీమిమాం. ఓ సర్వజ్ఞ, ఎలా అయితే ఆ శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూమండలాల్లాగా నువ్వు కూడా శత్రువుని నిర్మించేవాడివి, ఆ జానకిని అంటే నిజంగా ఏ శత్రువైనా ఆవిడ్ని తీసుకెళ్ళినా సరే, నువ్వు ఆయన్ని బంధించైనా సరే ఆ జానకిని మళ్ళీ తిరిగి పొందగలవు అని. ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవః ఉవాచ దీనయా వాచా దుఃఖాభిహత చేతనః. లక్ష్మణుడు భక్తితో ఇట్లా మాట్లాడుతుంటే అక్కడ ఆ మనస్సంత బాధకి గురై ఉన్న శ్రీరాముడు దీనాతి దీన స్వరంతో మళ్ళీ లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. వనం సర్వం సువిచ్చీతం పద్మిన్యః పుల్ల పంకజాః గిరిశ్చాయాం మహాప్రాజ్ఞా బహుకందర నిర్జరః నహి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోపి గిరీయసిం. ఓ బుద్ధిమంతుడా, ఈ సమస్త వనము వికసించిన పద్మాలు గల ఈ సరస్సులు, గుహలు, సెలయేర్లు, ప్రతి ఒక్క ప్రదేశాన్ని కొండల్లో పూర్తిగా వెతికేశామే, నాకు ఇంకా ప్రాణాల కంటే ప్రాణమైన ఆ సీత మాత్రం ఎక్కడా కనపడలేదే అని. ఏవం స విలపన్ రామః సీతాపహరణకర్షితః దీనః శోకసమావిష్టో ముహూర్తం విహ్వలో అభవత్. సీత కనిపించపోయేసరికి కృషించిపోయి ఉన్నాడు. అలాంటి సీత కోసం పరితపిస్తూ విలపిస్తూ దీనాతి దీనంగా అంతులేని శోకంలో మునిగిపోయిన రాముడు ఒక్క క్షణకాలం పాటు నిశ్చేష్టుడైపోయాడు. ఏం చెయ్యాలో అన్న తెలియకుండా అలాగా ఒక బండలాగా ఉండిపోయాడు. సంతప్తో హ్యవసన్నాంగో గతబుద్ధిర్విచేతనః నిషాదాసాదాతురో దీనో నిశ్వాసస్యాతి తమాయతం. శ్రీరాముడంత బాధకి లోబడుతూ ఉంటే కృషించిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఏమీ పని చెయ్యట్లేదు, ఇంకా బుద్ధికి తట్టట్లేదు. ఫలితంగా ఏమీ చెయ్యలేని స్థితికి లోబడిపోయాడు. దీనాతి దీనంగా బాధగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. బహుళం సతు నిశ్వస్య రామో రాజీవలోచనః
హే ప్రియేతి విచ్చుకోశ బహుశో బాష్పగద్గద. కమలనేత్రుడైన శ్రీరాముడు పదే పదే నిట్టూర్పుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఆ మాటలు తడబడుతూ హే సీత ప్రియసఖి అనుకుంటూ మాట మాటికి గట్టి గట్టిగా ఆ జానకి ఎక్కడైనా పిలుపిలువన్నా వస్తుందేమో అన్నట్టుగా అరుస్తున్నాడు. తంతతః సాత్వయామాస లక్ష్మణః ప్రియబాంధవః బహుప్రకారం ధర్మజ్ఞః ప్రశ్రితాంజలిః. అంతటా ధర్మజ్ఞుడు ఆత్మీయుడు అయిన లక్ష్మణుడు కూడా ఆయన్ని వినయంతో శ్రీరాముని ఎన్నో రకాలుగా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అనాదృత్య తు తద్వాక్యం లక్ష్మణోష్టాపుటాచ్యుతం అపశ్యంస్తాం ప్రియాం సీతాం ప్రోకోషాత్ స పునః పునః. అతడు లక్ష్మణుని మాటలు కాస్త అర్థమవుతున్నాయి. అంతా ప్రేమగా తన సాన్నిధ్యంలో తను ఉండి సీత కోసం వెతుకుదామని ఎన్ని రకాలుగా చెప్పినా సరే సీత కనపడట్లేదు. సీత సీత అని విలపిస్తూనే ఉన్నాడు. ఆ సీతకి ఏ ఆపదొచ్చి పట్టిందో, ఎక్కడుందో, ఎలా ఉందో, పైగా దూరం అయితే బ్రతకలేదు. ఆ సీత లేకుండా నేను బ్రతకలేను. పైగా సర్వస్వాన్ని వదిలేసి నేనుంటే చాలా అనుకుని నా కోసం వచ్చింది. ఇన్ని కష్టాలు కూడా చాలా ఆనందంగా నాతో పాటు ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంతలాగా ఇంత కష్టాన్ని భరించింది. పైగా ఇప్పుడు వనవాసం అయిపోయే క్షణము ఇంకో కొన్ని నెలలు ఈ అయిపోతే ఇంకా తిరిగి మళ్ళీ ఆ అయోధ్యకి వెళ్ళొచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్నంతా తారుమారు చేసేలాగా అక్కడ మళ్ళీ తలకిందులైపోయింది. అందుకుని సీత ఎలా ఉందో అని పరితపిస్తూ సీత సీత అని అరుస్తూనే ఉన్నాడు రాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 61 సర్గా సంపూర్ణం.